నిన్న ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మ అద్భుత పోరాటంతో బెంగళూరు జట్టును క్వాలిఫైర్ 1కి తీసుకువెళ్ళాడు. 228 పరుగులను చేసిన తర్వాత జితేష్ శర్మ తన హెల్మెట్ తీసి నేలకేసి కొడుతున్నట్లుగా ఓ ఫోజ్ ఇచ్చాడు. గమనించే ఉంటారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఎందుకు ఇలా చేశాడని తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ సెలబ్రేషన్ వెనక ఓ పాత పగ ఉంది ఆర్సీబీకి. 2023 ఐపీఎల్లో ఇదే లక్నోకి ఆర్సీబీకి ఓ క్రూషియల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో 213 పరుగులను టార్గెట్ చేసే క్రమంలో చివరి బంతికి ఒక పరుగు తీస్తే లక్నో గెలుస్తుంది. అప్పటికే లక్నోకి 9 వికెట్లు పడిపోయి ఉంటాయి. హర్షల్ పటేల్ బౌలింగ్లో, ఆవేష్ ఖాన్ స్ట్రైకింగ్లో ఉంటే నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో రవి బిష్ణోయ్ ఉంటాడు. చివరి బంతి వేయకుండా హర్షల్ పటేల్ మన్కడింగ్కి ట్రై చేస్తాడు. ఎంపైర్ నాట్అవుట్గా ప్రకటిస్తాడు. అది వేరే విషయం. కాసేపు హడావిడైతే ఉంటుంది. ఆ చివరి బంతిని హర్షల్ పటేల్ మళ్ళీ వేస్తే ఈసారి కనీసం బాల్ని టచ్ కూడా చేయని ఆవేష్ ఖాన్ రన్కి వచ్చేసి కంప్లీట్ చేసి ఒక రన్ని లక్నోని గెలిపించేస్తాడు. ఆ తర్వాత తన హెల్మెట్ తీసి నేలకేసి కొడతాడు. అది అప్పట్లో ఆర్సీబీ ఫ్యాన్స్కి మంటెత్తిపోయేలా చేసింది. మహామహుల్నే వదిలిపెట్టకుండా ఎవరి లెక్కలు వాడికి అప్పగించేసే ఆర్సీబీ లాంటి టీం మీద ఆవేష్ ఖాన్ లాంటి ఓ చిన్న కుర్రాడు చేసిన ఓవర్ యాక్షన్ అది. ఆ తర్వాత నుంచి లక్నో మీద మ్యాచ్ అంటే చాలు ఆవేష్ ఖాన్ ఉంటే ఇలానే టార్గెట్ చేసి ఆడతారు ఆర్సీబీ ప్లేయర్లు. నిన్న కూడా అంతే. ఆవేష్ ఖాన్ చూస్తున్నాడనే కెప్టెన్ జితేష్ శర్మ 228 పరుగుల టార్గెట్ను చేసి మ్యాచ్ గెలిపించగానే హెల్మెట్ తీసి నేలకేసి కొడుతున్నట్లుగా సెలబ్రేట్ చేశాడు. మేము ఏది మర్చిపోం, అన్నీ గుర్తుపెట్టుకుంటాం, ఎవరికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేస్తాం అనే ఆర్సీబీ కల్ట్ మేల్ ఎగో నుంచి పుట్టిన సెలబ్రేషన్స్ ఇవన్నీ. దాన్ని నిన్న కెప్టెన్ జితేష్ శర్మ కంటిన్యూ చేశాడు అంతే.